ఏండి బాగున్నారంటే బాగున్నారా మీరు బాగుండాలి, నేను బాగున్నా, వీడియోస్ మీరు చూస్తూ ఉండాలి, నన్ను ముందు తీసుకెళ్తా ఉండాలి. ఏమనుకుంటున్నారు, ఈ రోజు నేను వీడియో చేస్తున్నందుకు సిటీకి వచ్చానండి. ఎందుకంటే త్వరలో నేను ఇండియా వెళ్ళబోతున్నాను. సో కావాల్సిన ఆ మెటీరియల్స్ తీసుకుందామని చెప్పేసి నేను నడుచుకుంటూ వీడియో చేసి ఈరోజు మనకి బయటికి వెళ్ళేటప్పుడు, ఇండియా వచ్చేటప్పుడు ఈ కంట్రీ నుంచి ఏం పట్టుకెళ్తాం, నేనైతే ఏం పట్టుకెళ్తాను చూపిస్తాను మీకు. ప్రతి ఒక్కరికి కూడా ఇండియా వెళ్ళడం అనేది, ఇలాంటి కంట్రీస్కి వచ్చి దుబాయ్ కంట్రీలు కానీ, అదే యూఏఈ, ఖతార్, ఇలా గల్ఫ్ కంట్రీకి వచ్చి ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండే హ్యాపీనెస్ అనేది వేరే రకంగా ఉంటుంది. అందులో నేను ఒకటి అనమాట. ఫుల్ హ్యాపీగా ఉంటాను నేనైతే. అలాగే చాలా మంది ఫీల్ అవుతారు, ఈ రోజు ఎప్పుడు వస్తుందా, ఇంటికి వెళ్ళే రోజు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు అందరూ. సో ఈ రోజు మీకు నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమేమి పర్చేస్ చేస్తున్నాను అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ వీడియోస్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్తో ముందుకు తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ చేసేసినందుకు. తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తినాలి, తింటారు కదా బలం వచ్చేది. సో ఇక్కడ మనకి ఒక రెస్టారెంట్ ఉందండి, తమిళ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళి దోశ తిందాం. ఫస్ట్ దోశ తినేసి మంచిగాను మొత్తం తిరిగేద్దాం. మొత్తం చూపిస్తాను మీకు ఏమేమి కొంటున్నానంటే. ఓకే, ఇదేనండి హోటల్ స్వాగత్ రెస్టారెంట్. మనకి స్వాగతం పలుకుతుంది, లోపలికి వచ్చి దోశలు తినండ్రా బాబు అని, ఇవాళ ఇది లోపలికి వెళ్ళి తినేద్దాం. ఓకేనండి, సరే కదా. స్వాగత్ రెస్టారెంట్, సౌత్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్. ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ దొరుకుతుంది అనమాట, ఓన్లీ వెజిటేరియన్. నేనైతే రవ్వ దోశ ఆర్డర్ పెట్టేసానండి. రవ్వ దోశ చూద్దాం. నాకేంటంటే తమిళనాడులో వర్క్ చేసినప్పుడు ఎక్కువగా రవ్వ దోశ తినేవాడిని. చాలా ఇష్టం నాకు రవ్వ దోశ అంటే. అక్కడ ఎక్కువ వేస్తారు, అంటే మంచిగా వేస్తారు. చూద్దాం, మీకు కూడా చూపిస్తాను అది ఎలా ఉంటుందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మన ఇండియాలో, మన ఆంధ్రాలో కూడా దొరుకుతుంది అది. సో వాడు వచ్చేసిందండి, వద్దాను. చూడండి, దోశ వచ్చేసింది. రవ్వ దోశ మొత్తం చట్నీ, 5 చట్నీలు ఇచ్చారు. ఇది మన ఇది వేపుడు శనగపప్పు చట్నీ, ఇది పల్లీల చట్నీ, టమోటా, 2 సాంబార్లు ఇచ్చారు. అదే మన రవ్వ దోశ. అబ్బా సూపర్. నేను ఎప్పటికి వచ్చి తింటారండి ఇక్కడ, ఖచ్చితంగా తినేసి వెళ్తా. చాలా బాగుంది, సూపర్, ఎక్సలెంట్, నల్లా ఇருக்கு. సాంబార్ ట్రై చేద్దాం. సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ చట్నీ సూపర్. నైస్. టమాటా చట్నీ వదిలిపోయింది, మరి సాఫ్ట్ చింపారు అంతే. దోశ మొత్తం పలచగా ఉంది, ఆ పలచగా హెల్ప్ బాగుంది. టిఫిన్ అయిపోయిన తర్వాత టీ తాగడం అనేది మన సాంప్రదాయం. అది ఆగపోతే అసలు తినేది అరగదన్నమాట మనకి. అది మెయిన్ మన ఆంధ్ర వాళ్ళకి. తెలంగాణ ఎవరికైనా సరే టిఫిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ చాయ్ తాగాలి. ఇప్పుడు ఫుల్ పర్ఫెక్ట్గా మన టిఫిన్ అయిందనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే తిరిగేసి ఊరు పడిపోయి మొత్తం చూపించేస్తాను మీకు. ఓకేనండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ప్లీజ్. టిఫిన్ కార్యక్రమం అయిపోయింది, ఫుల్ బొజ్జు నిండిపోయింది, ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా? దగ్గర నేను రకరకాల ఐటమ్స్ కొనాలి, అన్నీ ఒక దగ్గర దొరకవు. దానికోసం 2, 3, 4, 5 ప్లేసుల దగ్గరికి వెళ్ళాలి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, రూట్ మ్యాప్ ఎలాగెళ్తా బాగుంటుందా అని. ఎందుకంటే మళ్ళీ తినదరిగిపోయింది అనుకోండి, మళ్ళీ తినాలి కదా, కష్టం కదా. అందుకని ఎంత ఫాస్ట్గా వెళ్దామా అని చూస్తున్నా. ఈ లోపు ఇంకో పని ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం చెకప్ ఉందన్నమాట. చూద్దాం, ఏదో ఒక మంచి వే ఖచ్చితంగా మన దేవుడైతే ఏదో ఒక రూపంలో మనకి కలగజేస్తాడు ఖచ్చితంగా. చూద్దాం. ఓకే, నెక్స్ట్ అయితే డే టు డే దానికి వెళ్ళిపోదాం. అక్కడైతే కొంచెం కావాల్సిన పర్ఫ్యూమ్స్, సామాన్లు తీసుకోవచ్చు. తర్వాత డేట్ షాప్కి వెళ్దాం ఒకటి. ఓకే, బిల్డింగ్లు చూసారా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. అందుకే అబుదాబి సిటీ అంటారన్నమాట దీన్ని. ఎందుకంటారు, సిటీలోనే ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, విలేజ్లో చిన్న చిన్న పాకలు ఉంటాయి. మళ్ళీ విలేజ్లో, సిటీలో డబ్బులు ఖర్చు ఎక్కువ, పల్లెల్లో ఆప్యాయతలు, ప్రేమలు ఎక్కువ. అందుకే ఇక్కడికి వస్తే మాకు డబ్బులు ఖర్చు అవుతాయి, ఇండియాలో అనుకోండి ఆప్యాయతలు, ప్రేమలు పెరుగుతాయి. సో దానికోసమనే సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉంటాం గల్ఫ్ కంట్రీలో. మనం ఇప్పుడు అబుదాబి సిటీ సెంటర్ పాయింట్లో ఉన్నామండి. ఇప్పుడు అది కనిపిస్తుంది పెద్ద బిల్డింగ్, గ్లాస్ బిల్డింగ్, అది WTC అంటారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అబుదాబి అనమాట.
ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం కరెక్ట్గా సెంటర్లో ఉన్నాం, అబుదాబి సిటీ సెంటర్లో ఉన్నాం. ఒకసారి లుక్ వేసండి మొత్తం 360 డిగ్రీ చిన్న చోటలో అదిగో. ఓకే, పదండి పదండి ముందుకు పదండి ముందుకు పదండి ముందుకు పోదాము. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. వెళ్ళి మన పని సక్రమంగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి పోదాము. మనకి డే టు డే అక్కడ ఉందండి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అండర్ పాస్లో వెళ్ళాలి. ఈ రోడ్ని దాటుకెళ్ళడం కష్టం కదా. సో అండర్ పాస్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో మనం ఇప్పుడు అండర్ పాస్లో వెళ్తున్నాం. రోడ్ ఇటు నుంచి క్రాస్ చేసి నట్టు వెళ్ళాలన్నమాట. వెళ్ళి అక్కడ చూసుకుందాం మెటీరియల్ ఏమున్నా ఏంటో ఒకసారి ఒక రౌండ్ వేద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా కూడా మీరు బయటికి వెళ్తున్నప్పుడు సామాన్లు తెచ్చుకుందాం అన్నప్పుడు ఏం చేయాలంటే, హాయ్, ఎప్పుడైనా ఏం సామాన్లు తెచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ అన్నీ తిరగండి, ఎక్కడెక్కడ రేట్లు ఎంత చూసుకోండి. ఇక ఉన్నప్పుడు మన డబ్బులు ఏం పెద్ద కనిపించవు. ఇండియా వెళ్ళిన తర్వాత రూపాయి కోసం మళ్ళీ 10 సార్లు తిరుక్కోవాల్సి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఒక సామాను కొన్నప్పుడు 10 రకాలుగా ఆలోచించుకొని బుర్ర దగ్గర పెట్టి, ఓకేనా. ఈ వీడియో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో మీకు చెప్పండి. మామూలు ఇన్ఫర్మేషన్ చెప్పండి, అసలు మామూలు కాదు, ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ వీడియోలో మీకు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మీరు సౌదీ ఎక్కడైనా ఏదో సిటీలో మీరు గల్ఫ్ కంట్రీలో సిటీలో వెళ్తున్నప్పుడు జీబ్రా క్రాస్లు దాటేటప్పుడు తర్వాత రోడ్ని ఎలా పడితే అలా క్రాస్ చేయకండి. అసలు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఓన్లీ బైకులకి కాదు, బస్సులకి, తర్వాత కాలు ఒకటే కాదు, మనుషులు కూడా ఉంటుంది. ఏదైనా మీరు తప్పు చేశారనుకోండి, సిఐడి ఉంటారు అనమాట. ఇక్కడ సిఐడి వచ్చి ఏం చేస్తారంటే మీరు రెసిడెంట్గా తీసుకుంటారు. మీరు రెసిడెంట్గా తీసుకొని వెంటనే ఏం చేస్తారనుకున్నారు, మీరు చేసిన తప్పుని దాంట్లో ఎంటర్ చేసి ఏమంటారు పక్కన పెడతారు అంతే. ఆ డబ్బులు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఈ కంట్రీ దాటి వెళ్దాం అనుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తారో అక్కడ పట్టేసుకుంటారు. అక్కడ పట్టేసుకొని ఆ డబ్బులు కడతాయి కానీ భయ్యా నేను పంపించమమ్మా కట్టి వెళ్ళిపో అంటారు అంతే. అప్పుడు ఉంటుంది భయ్యా, మనకి ఉంటుంది వ్యాపారం. జేబులో చూస్తే తక్కువ డబ్బులు, ఇక్కడ చూస్తే ఎక్కువ ఫైన్. వ్యాపారం బాగా సాగిందా అనుకుంటాం అనమాట. సో జాగ్రత్తగా ఉండాలండి. అందుకే నేను ప్రతి చోట కూడా చూసుకుని వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ అపాయింట్మెంట్ మనకి 12 o'clock ఇచ్చారండి. సో 12 o'clock వెళ్ళి డాక్టర్ చూపించేసుకుని ఒక 1 hour 2 hours అయిపోద్ది కదా. తర్వాత 2 o'clock నుంచి మిగతా పనులను చేసుకుందామని ఇందాక డే టు డేకి వెళ్ళాను. మొత్తం చూసాను, సామాన్లు అన్నీ ఒక దగ్గరికి దొరికేస్తున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్గా నేను 12:30కి లోపలికి వెళ్ళిపోయాను. అంటే 12 o'clock అన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత షాక్ ఏంటంటే డాక్టర్ అంటే 3 o'clock తర్వాత వస్తుందంట. ఈ గల్ఫ్ కంట్రీలో అనకూడదు కానీ ఈ మెడికల్ అన్నాక పెద్ద తలపోటు అండి బాబు. ఇదే పెద్ద తలపోటు. చెప్తున్న టైంకి డాక్టర్ ఉంటారో తెలియదు, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు. అపాయింట్మెంట్ అడిగితే ఫుల్ అయిపోయింది అంటారు. అలా అంతకుముందు చేసుకున్న పర్సన్ పేరు చెప్పినా సరే అబ్బే ఏముండవు. దరిద్రం ఇక్కడ గల్ఫ్ కంట్రీలో మెడికల్ చేయించుకోండి, దరిద్రం అండి, దరిద్రం అంతే. సో ఎనీవే ఇప్పుడు డేట్స్కి వెళ్ళి డేట్స్ తీసుకుని ఎలాగ టైం 1 గంట అవుతుంది కదా, ఒక 2 hours అక్కడ గడిపేసి తర్వాత 3 o'clock అక్కడికి వెళ్ళిపోతాం డాక్టర్కి. అది చూసుకొని అలాగే డే టు డేకి వెళ్ళి సామాన్లు తీసుకుని రూమ్కి వెళ్ళిపోతాం. ఏమంటారు, అబుదాబిలో దీన్ని ఏమంటారు మదీనా జైత్ షాపింగ్ సెంటర్ అంటారు అనమాట. దీంట్లో లుల్లు మార్కెట్, పెద్ద పెద్ద మార్కెట్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో మనకి పర్ఫ్యూమ్స్, గోల్డ్, ఇంకన్నీ A to Z అన్నీ దొరుకుతాయి అనమాట. ఇందులో అన్ని దొరుకుతాయి. డేట్స్ అయితే మాత్రం అక్కడ మదీనా జైత్ అని ఇంకోటి ఉందన్నమాట. ముందు అక్కడ లాస్ట్ టైం మీకు ఫస్ట్ వీడియో పెట్టాను, డేట్స్ అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ షాపులు. సో అక్కడికి వెళ్ళి మొత్తం డేట్స్ చూద్దాం, ఎలాగున్న రేట్స్ ఎలాగున్నా ఏంటి, మంచి తక్కువ రేట్లోనే తీసుకుందాం. ఏమంటారు, నేను ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నాను సామాన్లు ముందు కొనుక్కోకుండా హాస్పిటల్కి వెళ్దాం అనేసి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాం కదండి. హాస్పిటల్ పని అయిపోయింది అనుకోండి, హ్యాపీ, అన్ని తీసుకుని మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా జస్ట్ మనం విజిట్ చేసాం అనమాట మార్కెట్స్ ఎలా ఉంటాయని. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయి చూపించేసుకొని టైం కూడా 12 o'clock కాబట్టి అంతా మనకు బాగా సెట్ అయింది అనుకుని వెళ్ళాను అనమాట. దీని అమ్మ దరిద్రం, అది కాస్త ఇప్పుడు పొగ అయిపోయింది. ఇప్పుడు డేట్స్ తీసుకొని మనం డేట్ తీసుకుని లోపలికి వెళ్ళాలా, హాస్పిటల్ లోపలికి అంటే వెళ్ళాం. మళ్ళీ డేట్స్ ఎక్కడ పెట్టాలి, అదొక పెద్ద తలపోటు అయిపోయింది. ఎక్కడో పెడదాంలేండి, ఏదో చేద్దాం. ఎవడో మనం తగులుతాడు ఖచ్చితంగా. ఓకే, వస్తాను చూడండి. మదీనా జైద్ మార్కెట్కి వచ్చాం, లోపలికి వెళ్దాం. ఓకే, ఇదేనండి మదీనా జైద్ మార్కెట్. వెజిటేబుల్, మీట్, ఫిష్, ఇందులో డేట్స్ కూడా దొరుకుతాయి అనమాట. లోపలికి వెళ్ళిపోతాం మనం. లాస్ట్ టైం మనం ఇక్కడే కొన్నాను.
నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచే. సో మనకి ఆల్రెడీ తీసిన పర్సనాలిటీ ఆడి దగ్గర బాగానే ఉన్నాయి. ఆడి దగ్గరికి వెళ్ళి కొందాం. ఆడి దగ్గర ఇంక ఈడి దగ్గరికి ఎంత చెప్పండి. ఇలా వెళ్ళిపోదాం. ఇలా వెళ్దాం పండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం అలాగా. చూడండి, ఇప్పుడు నేను అయితే తీసుకున్న చాక్లెట్ ఇప్పుడు మనం కొనేసుకున్నాం కదా, అయిపోయింది కదా. తర్వాత మనం ఏం తీసుకున్నాం అంటే డేట్ షాప్కి వచ్చి నట్స్, కునాఫా చాక్లెట్, తర్వాత ఖర్జూరం, తర్వాత చాక్లెట్ ఖర్జూరాలు, తర్వాత పిస్తా, బాదం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి, తర్వాత చిన్న చాక్లెట్స్ ఎవరికైనా ఇద్దానికి. ఓకే, ఇది నేను తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. ఓకే, సో డే టు డేలో కూడా వస్తామండి. ఇక్కడ మనకి చూడండి బుర్జ్ ఖలీఫా, తర్వాత ఇది ఫస్ట్ రెస్టారెంట్, 5 స్టార్ రెస్టారెంట్ అనమాట దుబాయ్లోని. అది మొత్తం ఆయన కూడా పెట్టారు ఇక్కడ. సో ఫ్యూచర్ మ్యూజియం, తర్వాత మనకి ఫ్రేమ్, దుబాయ్ ఫ్రేమ్, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అన్నీ తీసుకుని వెళ్ళిపోతాం మనం. సో మనం ఇప్పుడు డే టు డేలో కూడా సామాను తీసుకుంటున్నాం అనమాట. కొన్ని అయితే కొనేసాను. మా పాప కొంచెం చిన్న సామాన్లు కొంటున్నాను. అవి కొనేసి జంప్ అయిపోతాం ఇంకా అన్ని ప్యాక్ చేసుకుని. ఓకే, సో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి సర్దుకోవాలి మళ్ళీ, ఎందుకంటే రేపు డ్యూటీ ఉంది, రేపు నైట్ ఫ్లైట్. ఓకే, సో అందుకనమాట డ్యూటీలో అన్ని రకాల సామాన్లు ఉంటాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా మీరు, చాలా ఉంటాయి. మొత్తం అయితే మనకి డే టు డేలో కూడా పర్చేస్ డే అయితే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మేము మొత్తం ఇందులో చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను వెళ్తున్న టైంలో అనుకోని అతులని మనకి ఇద్దరు తగిలారండి. ఒక అబ్బాయి అయితే మనకి ఇన్స్టాగ్రామ్ మంచి ఫాలోవర్ ఉన్న అబుదాబిలో, చూస్తారు కదా. ఇదిగో మనోడి పేరు వెంకీ అనమాట. భయ నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి ఇది? ఫాలో చేయండి. మంచి మంచి కంటెంట్ చేస్తూ ఉంటాడు. అలాగే జాబ్స్ కోసం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఓకే, సో ఆయన బావగారు అనమాట. ఓకే, సో గైస్ అయిపోయిందండి. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం బట్టలు సర్దడం కార్యక్రమం ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఎలా సర్దుతుందండి. ఓకే, సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సో అండి, వెళ్ళిపోదాం మూమెంట్లో మన వైజాగ్ నుంచి మనొక వైజాగ్ అబ్బాయి కూడా కనిపించాడు. చోడవరం భయ్య, చోడవరం. అలాగే కాకినాడ కాజా పట్టుకొచ్చాడు భయ్య మన వెంకీకి. నాకు కూడా పెట్టరా భయ్య ప్లీజ్, వచ్చిన ఒకసారి. ఓకే, సో కుంభకోణం దగ్గరకు వచ్చాం అనమాట. ఇది కుంభకోణం. ఇక్కడ దీంట్లో కాఫీ బాగుంటుందని చెప్తే మనం వెంకి వచ్చాం. సో కాఫీ తాగేసి షెడ్యూల్ ఫినిష్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతాం. ఓకేనండి, ఊడిపోతుంది సూపర్ అసలు. దీంట్లో ఏమైనా ఐస్ క్రీమ్ వేసారంటే అర్థం కావట్లేదు, కరిగిపోతుంది. ఫిల్టర్ కాఫీ జన్న ధన్మైపోయింది చాలా రోజుల తర్వాత ఇలాంటి కాఫీ తాగి. ఏంటి మొత్తం మీద రూమ్కి వస్తానండి సామాన్ బండి పట్టుకొని. మార్నింగ్ 10 o'clock వెళ్తే ఈవినింగ్ 8 o'clock వచ్చానండి. మొత్తం సామాన్ మొత్తం తీసుకొచ్చేసరికి చాలా కష్టమైన గల్ఫ్ కంట్రీలో సామాన్లు తీసుకురావడం. ఎందుకంటే సిటీలో ఉంటే పర్లేదు, మేము సిటీ అవుట్స్కట్ ఉంటే చాలా ఇబ్బంది అనమాట. సో ఇప్పుడు మా పాప కోసం అనమాట ఇది, తనకి ఇష్టం అని చెప్పేసి తీసుకుని. ఎలాగని చెప్పండి, అబుదాబి ఉంటే. ఓకే, మన ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఇక్కడ తీసుకెళ్తే కొంచెం బాగుంటుందని తీసుకెళ్తున్నా. అలాగే చూసారు కదా డ్రై ఫ్రూట్స్, తర్వాత చాక్లెట్స్ అన్నీ పెడుతున్నా మామూలుగా పెడుతున్నాను. తర్వాత మన ఇవి పిస్తా మొత్తం ఇవి. ఇది నాకు చెప్పాను కదా మనోడు, నేను కొంచెం అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం చెప్పానని చెప్పేసి నాకు ఫ్రీగా ఇచ్చారు డ్రై ఫ్రూట్స్ వాళ్ళు. తర్వాత ఇది చాలా లేడీస్కి మంచి బాగుంటుందండి ఈ పౌడరు. ఎప్పుడు వెళ్ళినా సరే మా నాన్నగారు ఖతార్లో జాబ్ చేసేటప్పుడు పట్టుకొచ్చేవారు ఇప్పుడు, అదే నాకు అలవాటు అయిపోయింది. సో ఇది మనకి వచ్చి చలికాలం కదా, సో మా అమ్మాళ్ళకి రాసుకోవడానికి అనమాట స్నో. సో కునాఫా చాక్లెట్ మా చెల్లికి, మా చెల్లెలకి. ఇది నా మేనకోళ్ళకి అనమాట, మా అక్కల కూతురికి. ఇది మా అన్నయ్య తెమ్మన్నాడు, కాళ్ళకి నొప్పులు వస్తాయి అనమాట రాసుకోవడానికి. తర్వాత ఇది ఎండలో వెళ్తే చేతులకి రాసుకోవడానికి పప్పా. ఇది ఒక పర్ఫ్యూమ్ అయితే కొన్నాను, యాక్స్ అనమాట. ఇది మనకి ఇంట్లో ఎటువంటి కాళ్ళ నొప్పి తలనొప్పి వచ్చిన సరే దుబాయ్ కంట్రీలో దొరుకుతుంది అనమాట, చైనా మేడ్. చాలా బాగుంటుంది ఇది, చాలా ఫాస్ట్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. యాక్స్ అంటారు దీన్ని, చాలా కాస్ట్లీ కూడా. సో ఫైనల్గా లాస్ట్ చాక్లెట్లు అయిపోయిందండి. బాబాయ్ బ్యాగ్ ఇక్కడ ఫుల్ అయిపోయిందండి బాబు, ఏం చేయాలి. ఓకే అండి, మరి ఈ రోజుతో ఈ వ్లాగ్ ఫుల్ అయింది. రేపు అబుదాబి టు వైజాగ్ జర్నీ ఒక వీడియో అయితే పెడతాను. సో ఈ వీడియోని మీరు ఆదరిస్తారని ఆ వీడియోని కూడా చూడండి ప్లీజ్. సో ఎనీవే ఇప్పుడు ఇంకా చాలా టైం అయిపోయింది, అన్ని సర్దాలి. రేపు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రేపు ఈవినింగ్ ఫ్లైట్, ఆ వీడియో కూడా పెడతాను. ఎలా కూడా చూడండి, అబుదాబి ఎయిర్పోర్ట్ అన్ని చూపిస్తుంది దాంట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.